మనకి 2027 సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. గోదావరి పుష్కరాలు అంటేనే అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం. అది మనందరికీ ప్రాంతంలో అందరికీ సుపరిచితం. మనకి జీవితంలోనే అది ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా భావిస్తూ ఉంటాం గోదావరి పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా. అయితే కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పుష్కర సమయంలో ఇక్కడికి వచ్చి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసుకుని ఇక్కడ గోదావరి తీర ప్రాంతంలో ఉన్న దేవాలయాల్ని సందర్శించుకుని వెళ్ళటం అనేది మన సాంప్రదాయం, ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తారని ఈసారి అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో అవసరమైన సదుపాయాల కల్పన, దేవాలయాల రెనోవేషను, ఇతర మౌలిక వసతి సదుపాయాల కల్పన, అదేవిధంగా మిగిలిన కొన్ని దేవాలయాల్లో ఫేస్ లిఫ్ట్ వర్క్స్ ప్రతిపాదించడం జరిగింది. 547 పనుల్ని దేవాదాయ శాఖ పరిధిలో ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 276 పనులకి శాంక్షన్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇంకొక 267 పనులు పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద కూడా త్వరలో మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 276 పనుల్లో 45 మేజర్ వర్క్స్, 45 మేజర్ వర్క్స్లో 43 వర్క్స్ ఆల్రెడీ మేము గ్రౌండ్ చేయడం జరిగింది. ప్రోగ్రెస్లో ఉన్నాయి 43 వర్క్స్. ఇంకొక 3 వర్క్స్ టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే టెండర్ ఖరారు చేసి వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన ఫేస్ లిఫ్ట్ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే టెండర్ ప్రక్రియ ముగించి ప్రారంభించడం జరుగుతుంది. అయితే 2027 మార్చి నెలాఖరు నాటికే ఈ మేజర్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని భావించి అందుకు అనుగుణంగా మేము ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా 2027 మార్చి కల్లా ఈ పుష్కరాల సందర్భంగా చేపట్టిన మేజర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక మందపల్లి దేవస్థానానికి విషయానికి వస్తే రాష్ట్రంలోనే ప్రాశస్త్యం పొందిన ఏకైక శనీశ్వరాలయం ఇది. ఇక్కడ ఇరుగు పొరుగు జిల్లాల నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే అందుకు అనుగుణమైన మౌలిక వసతులు ఇక్కడ గతంలో తగిన స్థాయిలో మౌలిక వసతులు లేవు అని ప్రత్యేకంగా గుర్తించి ఆ మౌలిక వసతుల కొరతని పూర్తిగా తీర్చాలి, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలి, వారు ఇక్కడ తైలాభిషేకాలు కానీ ఇతర పూజలు కానీ చేసుకోవడం సౌకర్యవంతంగా ఒక సదుపాయం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఒక షెడ్ లాంటి నిర్మాణమే అందుబాటులో ఉంది అన్నప్రసాదం కోసం.
అందుకు కూడా ఒక సౌకర్యవంతమైన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అన్నదాన భవనాన్ని, అదేవిధంగా తైలాభిషేక మండపాలు G+1 ఫ్లోరింగ్ 2 అంతస్తుల తైలాభిషేక మండపాలని నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేసి ప్రణాళికలు తయారు చేసుకుని దానికి మంజూరు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా టెండర్ ప్రక్రియను కూడా సకాలంలో పూర్తి చేసి పనులు అప్పగించడం జరిగింది. పనులు కూడా సకాలంలోనే ప్రారంభమైనాయి. అనుకున్న విధంగానే ప్రణాళికల ప్రకారమే పనుల ప్రోగ్రెస్ కూడా ఉంది. బహుశా ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఈ పనులు పూర్తవుతాయని భావిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పనుల స్పీడ్ ఎక్కడా తగ్గకుండా, అదేవిధంగా నాణ్యత విషయంలో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగానే పనుల ప్రోగ్రెస్ అయితే సంతృప్తికరంగానే ఉంది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, రివ్యూ చేయటం కూడా జరుగుతుంది. ఇంకా ఎన్ని దేవస్థానాల్లో పెంచారు అని దాని మీద ఆయన నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి. దేవస్థానాల్లో అన్నదానం కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనన్ని దేవస్థానాలు అన్నింటిలోనూ కూడా పెట్టాలి. జరిగే చోట ఇంకా విస్తారంగా జరగాలి. మరిన్ని దేవాలయాలకి ఈ కార్యక్రమం విస్తరించాలి అన్నది ముఖ్యమంత్రి గారి ప్రథమ ప్రాధాన్యత. దాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా దేవస్థానం ఆర్థిక స్తోమతను బట్టి సిబ్బంది సంఖ్య నిర్ణయించడం జరుగుతుంది. ఆదాయం పెరిగి కొద్దీ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మౌలిక వసతుల కల్పన వలన ఏంటంటే దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణమైన ఆర్థిక వనరులు కూడా సమకూరుతాయి. అదేంటంటే గ్రాడ్యువల్గా దేవస్థానానికి వచ్చే సంవత్సర ఆదాయాన్ని బట్టే సిబ్బంది సంఖ్య నిర్ణయించవలసి ఉంటుంది. ఆ రెండు ప్రత్యక్షంగా రెండింటికి లింక్ ఉంది. ఆదాయం లేకుండా సిబ్బందిని పెంచలేము, ఎందుకంటే చట్టమే అనుమతించదు.